విద్యార్థి దశలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ విద్యను పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో అందించాలని విశ్వ భారత్ సేవా సొసైటీ సంకల్పించింది. ఈ నేపథ్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. శ్రీ ఆచార్య జూనియర్ కాలేజ్ సహకారంతో మధురవాడలోని మహేంద్ర అకాడమీ ఇన్స్టిట్యూట్ వేదికగా నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన వచ్చింది. 300 మందికి పైగా 10వ తరగతి విద్యార్థులు ఈ టెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ భారత్ సేవా సొసైటీ చైర్మన్ బలివాడ రమేష్ మాట్లాడుతూ టాలెంట్ టెస్ట్ లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విశ్వ ఆచార్య గురుకులం ద్వారా ఉచిత అడ్మిషన్, ఫీజు రాయితీ, స్కాలర్షిప్ తో పాటు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. విశ్వ ఆచార్య గురుకులంలో చేరే విద్యార్థి భవిష్యత్తును తాము బాధ్యతగా స్వీకరిస్తామని, తద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీ ఆచార్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కెవి రమాదేవి, డైరెక్టర్ శర్మ, మధురవాడ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఎస్ గౌరీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కాలేజ్ అనేది లైక్ ఏ గురుకులం. గురుకులాలు అంటే తెలుసా మీకు ఎవరికైనా? ఒక నాణ్యతమైన విద్య ఇవ్వడానికి. మీ అందరూ కూడా అలాంటి స్ఫూర్తిదాయకమైన ఒక స్కూల్. పేరెంట్స్ ఇప్పుడు ఎలా ఫీజు కట్టుకోవాలంటే, ఒక కార్పొరేట్ సంస్థకు వెళ్తే ఫీజు కట్టుకోవాలంటే ఒక రకమైన ఇబ్బంది. అలానే చదువు కావాలి, నాణ్యతమైన చదువు కావాలి, అన్ని రకాలైన ఫెసిలిటీస్ కావాలి, దానితో పాటు విద్య కూడా కావాలి. విద్య కావాలి అంటే మీరు వెళ్ళే మిగతా కాలేజ్, మన పేర్లు చెప్పకూడదు ఏ కాలేజీని, ఎందుకంటే ప్రతిదీ విద్యాలయమే, ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు చదువుతుంటారు. బట్ మన దగ్గర చదివేటప్పుడు ఆచార్య కాలేజ్ అనేది విశ్వ ఆచార్య గురుకులం అనే టైప్తో మీ ముందుకు వస్తుంది. ఏ విధంగా అంటే ఈ టెస్ట్ కండక్ట్ చేసి 3 కాన్సెప్ట్లతో ఈ టెస్ట్ కండక్ట్ చేసాం. మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఎంతమంది అయితే ఈ టెస్ట్ని 90% స్కోర్ చేయగలుగుతారో వాళ్ళందరికీ డిసెంబర్ 1న నేను కొన్ని ప్రైజెస్ అనౌన్స్ చేస్తాను. అవన్నీ కూడా మీ లైఫ్లో చాలా వాల్యుబుల్ ప్రైజెస్. అవి కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి, కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంకొంతమందికి ఇప్పుడు వీళ్ళకి ఆర్మీకి వెళ్ళాలంటే వాడికి ఏం కావాలో చూస్తాను, స్పోర్ట్స్కి వెళ్ళాలంటే వాడికి ఏం కావాలో చూస్తాను. ఏ కాలేజ్ కూడా మీకు ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వదు. అండ్ ఈ ఆచార్య గురుకులాస్లో ఏముంటాయంటే ఫ్యూచర్లో ఇంటర్ కాలేజ్ అని చెప్పేసి ఇంటర్ కాలేజీలో కొన్ని రకాలైన స్పోర్ట్స్ ఉంటాయి. సో మీ అందరికీ నేను డిసెంబర్ 1న నేను ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ వస్తుంది మీ మొబైల్స్ నుంచి. ఆ ఇన్విటేషన్ ప్రకారం మీరు ఒక డయాస్ దగ్గరికి వస్తారు. మీ రిజల్ట్ అంతా ఆటోమేటిక్గా మీ స్కూల్స్కి రేపు పంపిస్తారు. రేపు ఈవినింగ్ ఎవరైతే టాపర్స్గా వచ్చారో వాళ్ళందరికీ బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీలో ఎంతమంది రేపు ఉదయం నిజంగా మా కాలేజీకి వస్తారో తెలియదు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫ్యూచర్ చూపిస్తాం. అదైతే మాత్రం మీకు 100% భరోసా ఇస్తున్నాను. ఏ కాలేజీలో లేని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. మీరు స్పోర్ట్స్ ఆడుకునేది ఇప్పుడు ఏ కాలేజీలో కూడా లేదు. ఇంటర్ కాలేజీకి స్పోర్ట్స్ అనేది పెడతాను మేము. అంటే ఎలా అంటే ఈ ఒక్క కాలేజే కాదు, అన్ని కాలేజీకి ఇన్విటేషన్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజెస్తో కూడా ఇంటర్ కాలేజీ అంటారు. దాని గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. చదువు ఒక్కటే లైఫ్ని డిసైడ్ చేయదు. ఇప్పుడు వీడు ఉన్నాడు, ఆర్మీకి వెళ్తానన్నాడు, వీడికి చదువు మీద కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఆ తర్వాత వాడికి ఒక గోల్ ఉంది ఆర్మీకి వెళ్ళాలని. అది తప్పు పట్టను, ఎందుకంటే ఇప్పటి నుంచే వాడు ఒక ఫోర్స్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాడు. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యూచర్లో ఏమవుతారో డిసైడ్ చేసేదే ఇంటర్మీడియట్. సో ఆ ఇంటర్మీడియట్ మా కాలేజీలో చదివితే ఖచ్చితంగా మీకు 100% ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకు అంటే మనది ఓన్లీ కాలేజే కాదు, విశ్వభారత్ సంస్థతో టైఅప్ అయి ఆచార్య కాలేజెస్ అన్నవి మొత్తం మీద వరల్డ్ వైడ్ తీసుకువెళ్దామనే అంటే ఎలా అంటే వరల్డ్ వైడ్ అక్కడున్న కొన్ని కాలేజెస్ తోటి, అక్కడున్న కొన్ని స్కూల్స్ తోటి, అక్కడున్న కొన్ని అడ్మినిస్ట్రేషన్స్తో టైఅప్ అయి ఇది ఒక పెద్ద సంస్థగా తీర్చిదిద్దుతున్నాం. ఫ్యూచర్లో మీరు www.vbseva.com అని చూస్తే విశ్వభారత్ అంటే ఏం తెలుస్తుంది, ఆచార్య అంటే ఏం తెలుస్తుంది, గురుకులాలను ఎలా తీసుకెళ్తారో తెలుస్తుంది. సో మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఈ 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆచార్య మీరు చదవబోయేది, 2 మిమ్మల్ని తీర్చిదిద్దబోయేది విశ్వభారత్. ఈ రెండింటితో పాటు అనుసంధానమైందే మహేంద్ర. మీకు ఏదైనా కష్టం వస్తే ఎక్కడున్నా కూడా మీకు విశ్వభారత్ అనేది అండగా ఉంటుంది. హ్యాపీగా ఉండండి, లైఫ్లో ఎంజాయ్ చేయండి. బ్లెస్డ్ బై లార్డ్ శివ. మీ అందరూ హ్యాపీగా ఉండాలి, అదే నా కోరిక. జై హింద్. My name is Ritika. I am studying 10th class from ZPHS Chandrampalam High School. మా ఫ్యూచర్ చాలా బాగుండాలని చెప్పి మా ట్యూషన్ టీచర్ మా కోసం శ్రీ ఆచార్య కాలేజ్ని తీసుకొచ్చారు. అలాగే ఇందులో ఒక సేవా సంస్థ విశ్వ భారత్ వాళ్ళు కూడా మాకు సహాయం చేయడం జరిగింది. అయితే మేము ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం జరిగింది శ్రీ ఆచార్య వాళ్ళది.
అందులో మా 10th క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. అవి మాకు పబ్లిక్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మేము మిగతా వాళ్ళని ఎలా బీట్ చేయగలం, మేము ఏ స్టేజ్లో ఉన్నాం, వాళ్ళని మేము ఎలా క్రాస్ చేయగలం, పబ్లిక్లో మాకు ఇది ఎలా యూజ్ అవుద్ది, ఇలా చాలా విషయాలు మాకు ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం బట్టి తెలిసింది. ఇలా మా టీచర్ మా కోసం ఎన్నో చేశారు. మా టీచర్ మా కోసం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మేము పేద పిల్లలమని మాకు తక్కువ మనీతోటి కాలేజు ఇవన్నీ ఫెసిలిటీస్ మాకు తీసుకొస్తున్నారు. అలాగే కాలేజ్లో మాకు ఇచ్చిన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ వల్ల మేము పబ్లిక్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవి పబ్లిక్లో ఇందులో వచ్చినవన్నీ కూడా పబ్లిక్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. మేము పబ్లిక్ని ఎలా ఫేస్ చేయాలి, అలాగే మేము ఏ స్టేజ్లో ఉన్నాం, మిగతా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళని బీట్ చేయాలంటే మేము ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేవి కూడా మాకు ఈ ఎగ్జామ్ వల్ల తెలిసాయి. సో మా టీచర్కి అలాగే విశ్వభారత్ సంస్థ వారికి, శ్రీ ఆచార్య కాలేజ్ వారికి థ్యాంక్స్.